పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ ఇవాళ సాయంత్రం తిరుమలకు వెళ్లనుంది. సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మెగా ఫ్యామిలీ రేణిగుంటకు చేరుకోనున్నారు. దాంతో మెగా అభిమానులు విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు భారీ కటౌట్లు వేశారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న మెగా ఫ్యామిలీ రేపు స్వామివారిని దర్శించుకోనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా కూడా ఇవాళ సాయంత్రం తిరుమలకైతే వెళ్లనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ యామిని, మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అయితే తన ఫ్యామిలీతో సహా ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రత్యేక విమానంలో బయలుదేరి 6 గంటలకి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నట్లయితే సమాచారం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, మరోవైపు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా భారీ స్థాయిలో ఇటు తిరుపతి వ్యాప్తంగా భారీ స్థాయిలో కటౌట్లు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సైతం ఏదైతే విమానాశ్రయం అంటే రేణిగుంట విమానాశ్రయం నుంచి ఇటు రోడ్డు పొడుగున మరోవైపు అలిపిరి వరకు భారీ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. ఆయనకి స్వాగతం పలుకుతూ మరోవైపు రేపు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ బ్యానర్లే కట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిరంజీవి రాక సందర్భంగా ఇటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రాంతం అంటే ముఖ్యంగా ఏదైతే పద్మావతి అతిథి గృహం ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ముఖ్యంగా అక్కడ కొన్ని గెస్ట్ హౌస్ సైతం వారి కోసం బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ రోజు రాత్రికి ఆయన కుటుంబానికి సంబంధించి అంటే మెగాస్టార్ ఫ్యామిలీయే కాకుండా ఇటు రామ్ చరణ్ కూడా వస్తాడని ఒక ఈ సమాచారంతో భారీ స్థాయిలో అభిమానులు అయితే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకి రేణిగుంట విమానాశ్రయానికి అయితే ఆయన అయితే చేరుకున్నట్లయితే ఇక్కడ ఇప్పటికే వచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం అంటే రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారీ స్థాయిలో కటౌట్లు ఏర్పాటు చేయడం, ఆయన కోసం స్వాగతం పలికేందుకు భారీగా అభిమానులు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రికి ఆయన తిరుమలలో బస చేసిన అనంతరం రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నట్లయితే ఇప్పటికే అధికారులు తెలిసిన పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రికి అంటే ఇప్పటికే స్వామి చిరంజీవి బర్త్డే అంటే చిరంజీవి జన్మదినం సందర్భంగా తన అభిమాని ఈశ్వరుడు కూడా ఈ రోజు పొర్లుదండాలతో ఏదైతే ఆ శ్రీవారి మెట్టు మార్గంలో అతను కూడా పొర్లుదండాలు చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీవారి నరక మార్గం అంటే శ్రీవారి మెట్టు నరక మార్గంలో ఇటు చిరంజీవి ఫ్యామిలీ అంటే బాగుండాలి, ఇండియన్ మూరేళ్ళు ఉండాలి అని చెప్పేసి అతను అయితే కోరిన పరిస్థితి ఉంది. రామచంద్రాపురం మల్లిపల్లికి చెందినటువంటి ఈశ్వర్ 21 ఏళ్ళుగా చిరంజీవి ప్రతి పుట్టినరోజు అంటే చిరంజీవి ప్రతి పుట్టినరోజు ఇటు శ్రీ కనకదుర్గమ్మ వారి కావచ్చు, మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రతిసారి పొర్లుదండాలతో మోకాళ్ళపై వెళ్తూ ఉంటాడు. ఈసారి కూడా పొర్లుదండాలతో శ్రీవారి దర్శనానికి సంబంధించి శ్రీవారి మెట్టు ద్వారంలో ఆయన అయితే పొర్లుదండాలు చేసుకుంటున్నట్టు కూడా ఇప్పటికే తెలిపారు. ముఖ్యంగా 2388 మొత్తం మెట్టపై పొర్లుదండాలతో ఈ రోజు ఉదయం శ్రీవారి మెట్టు మార్గం నుంచి అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి భారీ స్థాయిలో తిరుమల కూడా ఇటు అభిమానులు అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు రాత్రికి ఆయన గెస్ట్ హౌస్ దగ్గరికి భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. థ్యాంక్ యూ సునీల్.